Good morning, students. Today we are discussing about alcohols chapter. సో ఆల్కహాల్స్ జనరల్గా ఆల్కీన్ల యొక్క హైడ్రాక్సీ సమ్మేళనాలను మనం ఇక్కడ ఆల్కహాల్స్ అంటారు. ద హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆర్ ఆల్కేన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కహాల్స్. జనరల్గా మనకు ఆల్కేన్లలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువును హైడ్రాక్సిల్ సమూహంతో ప్రతిక్షేపించడం వల్ల మనకు ఆల్కహాల్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. జనరలీ ద హైడ్రాక్సీ గ్రూప్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ to hydrogen, I mean hydrogen atom substituted with hydroxy group and it forms alcohols. సో ఇక్కడ రియాక్షన్లో చూసినట్లయితే మనకు ఆల్కేన్లోని హైడ్రోజన్ను హైడ్రాక్సీ గ్రూప్చే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ప్రతిక్షేపించినట్లయితే మనకు ఆల్కహాల్స్ అనేటివి ఏర్పడతాయి. జనరల్లీ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ CnH2n+2O. So here N is equal to number of carbons. Generally this is indicated by ROH. Alcohols are indicated by ROH. Here R is equal to alkyl group and OH is equal to hydroxy group. The general name of alcohols is alkyl alcohol. దీన్ని సాధారణంగా మనం ఆల్కైల్ ఆల్కహాల్గా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా IUPAC నేమ్, ద IUPAC నేమ్ ఈజ్ ఆల్కనాల్గా పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3OH, సో దిస్ ఈజ్ అ కార్బినాల్. అండ్ అందర్ ఎగ్జాంపుల్ ఈజ్ CH3CH2OH, దిస్ ఈజ్ అ మిథైల్ కార్బినాల్. జనరల్లీ ద నామిక్లేచర్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ విత్ ఆల్కహాల్. అంటే జనరల్గా ఆల్కైల్ సమూహానికి ఆల్కహాల్ సమూహాన్ని చేర్చి మనం పిలవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ CH3OH, అంటే ఇందులో మనకు 3 టైప్స్ నామకరణం చేయడం జరుగుతుంది. సో అందులో ఆల్కైల్ సమూహానికి ఆల్కహాల్ సమూహాన్ని అటాచ్ చేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కహాల్లను ఆల్కైల్ ఉత్పన్నాలుగా గుర్తించి వాటికి కార్బేన్ అయాన్గా లేదా కార్బినాల్గా పిలవడం జరుగుతుంది. అంటే IUPAC విధానం ద్వారా ఆల్కహాల్ యొక్క పేరుకు ఓల్ అనే పదంను చేర్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3OH, సో దిస్ ఈజ్ ద కామన్ నేమ్ మిథైల్ ఆల్కహాల్. అండ్ కార్బినాల్ IUPAC నేమ్ వచ్చేసి మనకు మిథనాల్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ కార్బినాల్ అనేది మనకు స్పెషల్ నేమ్గా పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా CH3CH2OH, సో ఇక్కడ కామన్ నేమ్ వచ్చేసి మనకు ఇథైల్ ఆల్కహాల్, స్పెషల్ నేమ్ మిథైల్ కార్బినాల్ అండ్ ద IUPAC నేమ్ ఈజ్ ఇథనాల్. సో అదేవిధంగా CH3CH2CH2OH, సో కామన్ నేమ్ మనకు ప్రొపైల్ ఆల్కహాల్గా పేర్కొనడం జరుగుతుంది. స్పెషల్ నేమ్ వచ్చేసి ఇథైల్ కార్బినాల్ అండ్ IUPAC నేమ్ 1 ప్రొపనాల్. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనాల్. సో అదేవిధంగా CH3CH2CH2OH, సో కామన్ నేమ్ వచ్చేసి మనకు బ్యూటైల్ ఆల్కహాల్, స్పెషల్ నేమ్ ప్రొపైల్ కార్బినాల్ అండ్ IUPAC నేమ్ 1 బ్యూటనాల్. సో ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ పైన మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 బ్యూటనాల్. ద నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఆల్కహాల్లను తయారు చేసేటువంటి పద్ధతులు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి, ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో హియర్ ద కార్బోనైల్, జనరల్గా కార్బోనైల్ సమ్మేళనాలు అనేవి మనకు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. సో అప్పుడు మనకు మధ్యస్థ ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఆ మధ్యస్థ ఉత్పన్నాలను మనం ఇక్కడ జల విశ్లేషణ చేసినట్లయితే ఆల్కహాల్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. జనరల్లీ ఇన్ కార్బోనైల్ కాంపౌండ్స్ the compounds undergoes nucleophilic addition reaction. In this reaction the intermediate product is formed. This intermediate product undergoes hydrolysis reaction and it forms alcohols. So in this reaction first we are preparing primary alcohols and secondary alcohols and tertiary alcohols. For example, I am
preparation of primary alcohols. Here I am taking formaldehyde. So here formaldehyde react with Grignard reagent RMGX. So I am taking CH3MgBr. Here CH3 is alkyl group, Mg X ప్లేస్లో బ్రోమిన్ హాలోజన్ను తీసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఫార్మాల్డిహైడ్ రియాక్టెడ్ విత్ Grignard reagent and it forms an intermediate product. So this intermediate product undergoes hydrolysis reaction and it forms primary alcohols. In this primary alcohol we have 2 alpha hydrogens. That's why this is called as primary alcohol. సాధారణంగా ఫార్మాల్డిహైడ్ని ఇక్కడ మనం CH3MgBr Grignard రియేజెంట్తో చర్య జరిపించినప్పుడు మనకు మధ్యస్థ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఏర్పడేటువంటి మధ్యస్థ ఉత్పన్నంను మనం జల విశ్లేషణ చెందించినట్లయితే మనకు ప్రైమరీ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఈ ప్రైమరీ ఆల్కహాల్లో జనరల్గా మనకు సాధారణంగా 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ acetaldehyde CH3C double bond OH. Acetaldehyde reacted with Grignard reagent and it forms one intermediate product, and this intermediate product undergoes hydrolysis reaction and it forms secondary alcohols. In this secondary alcohol the compound contains only 1 alpha hydrogen. That's why that is called as secondary alcohols. సో ఇక్కడ మనం సెకండరీ ఆల్కహాల్లను తయారు చేసేటువంటి పద్ధతిలో సాధారణంగా మనం ఎసిటాల్డిహైడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎసిటాల్డిహైడ్ను గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపించినప్పుడు మధ్యస్థ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి మధ్యస్థ ఉత్పన్నంను జల విశ్లేషణ చర్యలో పాల్గొన్నప్పుడు సెకండరీ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా మనం ఇక్కడ సెకండరీ ఆల్కహాల్లో కనుక చూసినట్లయితే మనకు ఒకే ఒక ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ preparation of tertiary alcohols by Grignard reagent. Here I am taking one example, that is ketones. I am taking acetone CH3C double bond O CH3. Here acetones are reacted with Grignard reagent CH3MgBr and it forms one intermediate product, and this intermediate product undergoes hydrolysis reaction and it forms tertiary alcohol or tertiary butyl alcohol. So in this reaction the compound does not contain alpha hydrogens, so that is called as tertiary alcohols. సో ఇక్కడ మనం ఎసిటోన్ను గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపించినప్పుడు మనకు మధ్యస్థ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ మధ్యస్థ ఉత్పన్నంను మనం జల విశ్లేషణ చేసినట్లయితే మనకు టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ లేదా టెర్షరీ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా మనకు టెర్షరీ ఆల్కహాల్లో ఆల్ఫా హైడ్రోజన్స్ అనేటివి ఉండవు. సో ఇది మనం ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ బై గ్రిగ్నార్డ్ రియేజెంట్. దెన్ నెక్స్ట్ హైడ్రోలైసిస్ ఆఫ్ ఎస్టర్స్, ఎస్టర్ల యొక్క జల విశ్లేషణ. సో జనరల్లీ ద ఎస్టర్స్ అండర్గోస్ hydrolysis in presence of acids or bases and it forms carboxylic acids as well as alcohols. సాధారణంగా మనం ఎస్టర్లను జల విశ్లేషణ చెందించినట్లయితే దీని సమక్షంలో ఆమ్లాలు మరియు క్షారాల సమక్షంలో మనం జల విశ్లేషణ కనుక చెందించినట్లయితే మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే RC double bond O R dash, this is the ester formula and it undergoes hydrolysis, H2O తో చర్య జరుపుతుంది in presence of acids or bases and it forms RC double bond OH, this is a carboxylic acid plus R dash OH, ఆల్కహాల్లను ఏర్పరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దానికి CH3C double bond O C2H5, ఇది మనకు ఇథైల్ ఎసిటేట్ యొక్క ఫార్ములా. సో ఇది హెస్టరు. సో ఇథైల్ ఎసిటేట్ను మనం జల విశ్లేషణ చేసినట్లయితే మనకు CH3C double bond OH ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. అండ్ నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్, కార్బోనైల్ సమ్మేళనాల క్షయకరణ
చర్య. సో జనరల్లీ కార్బోనైల్ కాంపౌండ్స్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆల్కహాల్స్. సాధారణంగా కార్బోనైల్ సమ్మేళనాలను మనము క్షయకరణం కనుక చేసినట్లయితే ఆల్కహాల్స్ను తయారు చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ రియాక్షన్ aldehydes forms primary alcohols and ketones forms secondary alcohols. Generally primary alcohols are formed from aldehydes and secondary alcohols are formed by ketones. In this reaction, so I am taking RC double bond OH aldehyde undergoes reaction and it forms primary alcohols. It contains 2 alpha hydrogens. And the next RC double bond O R dash ketones reacted with hydrogen and it forms secondary alcohols. In this secondary alcohols it contain only 1 alpha hydrogen. The next, generally aldehydes undergoes reduction reaction in presence of lithium aluminum hydride and sodium borohydride and it forms primary alcohol. సాధారణంగా మనం ఆల్డిహైడ్లను లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మరియు సోడియం బోరోహైడ్రైడ్ల సమక్షంలో క్షయకరణం చేసినట్లయితే మనకు ప్రైమరీ ఆల్కహాల్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా generally the ketones undergoes reaction in presence of lithium aluminum hydride and sodium borohydride and it forms secondary alcohols. సో సాధారణంగా మనం ఇక్కడ కీటోన్లను క్షయకరణ చర్యకు గురి చేసినట్లయితే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా సోడియం బోరోహైడ్రైడ్ సమక్షంలో క్షయకరణ చర్యకు కనుక గురి చేసినట్లయితే మనకు సెకండరీ ఆల్కహాల్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ ఆమ్లాల క్షయకరణ చర్యను కనుక చూసినట్లయితే జనరల్లీ ద కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆల్కహాల్స్, దట్ ఈస్ ప్రైమరీ ఆల్కహాల్స్. ద నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఎస్టర్స్. సో ఇంతకుముందు చెప్పినట్లే మనకు ఎస్టర్లను క్షయకరణ చర్యకు గురి చేసినట్లయితే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో క్షయకరణ చర్యకు కనుక గురి చేసినట్లయితే మనకు ఆల్కహాల్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ చర్యను మనం బోవాల్ట్ బ్లేన్ క్షయకరణ చర్య అని పిలవడం జరుగుతుంది. జనరల్లీ ఎస్టర్స్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ and it forms alcohols. This type of reduction reaction is called as Bowald-Blane reduction reaction. The next, భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం హైడ్రోజన్ బంధం, జనరల్లీ సాధారణంగా మనం ఇక్కడ హైడ్రోజన్కు మరియు అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ పరమాణువులకు మధ్య ఏర్పడేటువంటి విద్యుదాకర్షణ బలాలను మనం ఇక్కడ హైడ్రోజన్ బంధం అంటారు. The electro-attractive forces between hydrogen and high electronegative atom are called as hydrogen bond. సాధారణంగా మనకు అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి పరమాణువు హైడ్రోజన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ హైడ్రోజన్ బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. హై ఎలక్ట్రో నెగిటివ్ ఆటం ఉన్న పరమాణువుపై హైడ్రోజన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు హైడ్రోజన్ బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. జనరల్గా మనకు హైడ్రోజన్ యొక్క బంధ శక్తి విలువ అనేది బాండ్ ఆర్డర్ ఎనర్జీ అనేది మనకు 210 కిలో క్యాలరీ పర్ మోల్గా ఉండడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి హైడ్రోజన్ బంధం ఏర్పడే విధానం అనేది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. అది అంతరనుక హైడ్రోజన్ బంధం మరియు అన్వంతర హైడ్రోజన్ బంధం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో ఇక్కడ మనకు అంతరనుక హైడ్రోజన్ బంధం లేదా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే ఒక అణువులోని హైడ్రోజన్ పరమాణువుకు వేరొక అణువులోని
పరమాణువుకు మధ్య ఏర్పడేటువంటి బంధంను అంతరనుక హైడ్రోజన్ బంధం అని పిలవడం జరుగుతుంది. ఒక అణువులోని హైడ్రోజన్ పరమాణువుకు వేరొక అణువులోని ఇంకొక పరమాణువుకు మధ్య ఏర్పడేటువంటి బంధాన్ని మనం ఇక్కడ అంతరనుక హైడ్రోజన్ బంధం లేదా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పిలవడం జరుగుతుంది. జనరల్గా ఈ బంధం అనేది మనకు సజాతీయ మరియు విజాతీయ హోమో మరియు హెటెరో మాలిక్యూల్ల మధ్య మనకు ఏర్పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2O అండ్ ఆల్కహాల్స్. సో నీటిలో అంతరనుక హైడ్రోజన్ బంధం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఇన్ వాటర్. సో ఇక్కడ మనకు H2O తీసుకున్నాం, ఇంకొక 1 మోల్ H2O, ఇంకొక మోల్ H2O తీసుకున్నాం. సో ఇక్కడ ఈ H2Oలో మనకు ఈ నీటిలోని హైడ్రోజన్కు ఇంకొక నీటి పరమాణులోని ఆక్సిజన్కు మధ్య మనకు అంతరనుక హైడ్రోజన్ బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ అణ్వంతర హైడ్రోజన్ బంధం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో ఇందులో తీసుకున్నట్లయితే మనకు ఒక అణువులోని హైడ్రోజన్కు అదే అణువులోని ఆక్సిజన్కు మధ్య ఏర్పడేటువంటి బంధంను మనం ఇక్కడ అణ్వంతర హైడ్రోజన్ బంధం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కటకాలను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఒకే అణువులోని హైడ్రోజన్కు మరియు అదే అణువులోని ఆక్సిజన్కు మధ్య మనం ఇక్కడ బంధం అనేది ఏర్పడడం జరిగింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం సాలిసిలాల్డిహైడ్ను తీసుకున్నాం. సో ఈ సాలిసిలాల్డిహైడ్లో కూడా మనకు ఆక్సిజన్కు మరియు హైడ్రోజన్కు ఒకే అణువులోని ఆక్సిజన్కు మరియు హైడ్రోజన్కు మధ్య బంధం అనేది ఏర్పడడం జరిగింది. దెన్ నెక్స్ట్ బాష్పీభవన స్థానాలు, బాయిలింగ్ పాయింట్స్. సాధారణంగా మనకు తక్కువ స్థాయి ఆల్కహాల్లు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరిగేటువంటి ద్రవాలుగా ఉండడం జరుగుతుంది. అంటే ఆల్కహాల్ యొక్క స్థాయి అనేది మనకు తక్కువగా ఉన్నట్లయితే అవి తక్కువ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్స్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి స్పెషల్ స్మెల్ని, అదేవిధంగా మండే రుచిని మనకు కలిగి ఉండడం జరుగుతుంది. మాలిక్యులర్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగి ఇంక్రీజ్ అయ్యి మనకు లిక్విడ్స్గా మారుతాయి. అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇవి ఘన పదార్థాలుగా సాలిడ్ కాంపౌండ్స్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆల్కహాల్ ఐసోమర్లలో కార్బన్ శాఖలు పెరిగే కొలది, అంటే కార్బన్ల సంఖ్య అనేది మనకు పెరిగే కొలది దాని యొక్క బాష్పీభవన స్థానం అనేది, బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, తగ్గడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సో ఎన్బ్యూటైల్ ఆల్కహాల్ యొక్క బాష్పీభవన స్థానం అనేది మనకు 117.7 డిగ్రీస్గా ఉంది. సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మనకు 99.5 డిగ్రీస్ ఉంది. టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ కనుక తీసుకున్నట్లయితే మనకు 82.5 డిగ్రీస్గా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆల్కహాల్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అందుచేత ఆల్కహాల్ అనేది సహచరిత ద్రవ పదార్థంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అణు సహచర్యం వల్ల సమాన అణుభారం కలిగినటువంటి ఆల్కేన్లు మరియు ఈథర్ల కన్నా ఆల్కహాల్ల బాష్పీభవన ఉష్ణోగ్రతలు మనకు అధికంగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ద్రావణీయత. సో దీని యొక్క ద్రావణీయత కనుక చూసినట్లయితే సాధారణంగా ఆల్కహాల్స్ అనేటివి నీటిలో మరియు కర్బన ద్రావణాలలో కరగడం జరుగుతుంది. ద సాల్యుబిలిటీ తీసుకున్నట్లయితే ఆల్కహాల్స్ ఆర్ జనరల్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అదేవిధంగా ఆల్కహాల్ అనేటివి మనకు నీటిలో మరియు కర్బన ద్రావణాల్లో డిజాల్వ్ అవుతాయి సాల్యుబుల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే దానికి రీజన్ మనకు ఇందులో హైడ్రోజన్ బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇవి ఈజీగా సాల్యుబుల్ అవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ మెటల్స్ like sodium, potassium, calcium, magnesium, and it releases hydrogen and it forms alkoxides. సాధారణంగా మనకు ఆల్కహాల్ అనేటివి లోహాలతో చర్య జరిపి
అంటే చురుకైన లోహాలైనటువంటి సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం, మెగ్నీషియం వంటి కారకాలతో చర్య జరిపి హైడ్రోజన్ను విడుదల చేస్తూ మనకు ఆల్కాక్సైడ్లను ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆల్కహాల్ ROH అనేది మనకు సోడియం లోహంతో చర్య జరిపి సోడియం ఆల్కాక్సైడ్ను ఏర్పరచడం జరుగుతుంది. సో హైడ్రోజన్ అనేది మనకు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ను సోడియం లోహంతో చర్య జరిపించినప్పుడు సోడియం ఇథాక్సైడ్ను ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా మిథనాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ను తీసుకున్నట్లయితే మనకు సోడియం మిథాక్సైడ్ను ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ HX మరియు ZnCl2తో చర్య. సో ఇక్కడ HX లేదా HX మరియు ZnCl2ని మనం ఇక్కడ ల్యూకస్ రియేజెంట్ అని పేర్కొనడం జరుగుతుంది. ల్యూకస్ కారకం అని దీన్ని పిలవడం జరుగుతుంది. జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ HX ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ZnCl2 and it forms alkyl halide and water. జనరల్లీ మనం ఆల్కహాల్లను HXతో ZnCl2 సమక్షంలో చర్య చేసినప్పుడు మనకు ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా నీటిని కూడా మనం ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ HCl and it forms ethyl chloride plus water molecule and సో ఇక్కడ మనకు ప్రైమరీ మరియు సెకండరీ ఆల్కహాల్స్ను HClతో ZnCl2తో చర్య జరిపించినప్పుడు మనకి ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. జనరల్లీ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ HCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ZnCl2 అండ్ ఇట్ ఫార్మ్స్ ఆల్కైల్ హాలైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ CH3CH2OH ఇథనాల్ రియాక్టెడ్ విత్ HCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ZnCl2 and it forms CH3CH2Cl ethyl chloride or alkyl halide and plus H2O. అదేవిధంగా CH3CHOH CH3 propane 2-ol reacted with HCl in presence of ZnCl2 and it forms CH3CH3Cl 2-chloropropane plus H2O. At room temperature, the tertiary alcohols are reacted with HCl and it forms alkyl halides. జనరల్గా మనకు గది ఉష్ణోగ్రత వద్ద టెర్షరీ ఆల్కహాల్ అనేటివి HClతో చర్య జరిపి మనకు ఆల్కైల్ హాలైడ్లను ఏర్పరచడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎస్టరీకరణ చర్య, అందులో ఫస్ట్ వన్ మనకు కర్బన ఆమ్లాలతో ఆర్గానిక్ యాసిడ్స్తో రియాక్షన్. అందులో ఫస్ట్ వన్ మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలతో చర్య, రియాక్షన్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ H2SO4 అండ్ ఇట్ ఫార్మ్స్ ఎస్టర్స్. సాధారణంగా మనకు ఆల్కహాల్లు గాఢ H2SO4 సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లాలతో చర్య జరిపి ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ ఇట్ ఫార్మ్స్ ఎస్టర్స్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టరిఫికేషన్. సో ఇక్కడ మనం ROHను R-COOH కార్బాక్సిలిక్ ఆమ్లాలతో మనం గాఢ H2SO4 సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఎస్టర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ రియాక్షన్ విత్ యాసిడ్ క్లోరైడ్, ఆమ్ల క్లోరైడ్తో చర్య. హియర్ యాసిడ్ క్లోరైడ్స్ ఆర్ రియాక్టెడ్ విత్ ఆల్కహాల్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎస్టర్స్. సో RC+CL అనేది మనకి ఇక్కడ ఆమ్ల క్లోరైడ్, యాసిడ్ క్లోరైడ్. దీన్ని మనం R-OH ఆల్కహాల్స్తో చర్య జరిపించినప్పుడు మనకు ఎస్టర్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్న మనం CH3C+CL ఎసిటైల్ క్లోరైడ్ రియాక్టెడ్ విత్ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎస్టర్స్. సో ఇక్కడ మనకు CH3C+OC2H5 అనేది ఏర్పడడం జరుగుతుంది.
దెన్ నెక్స్ట్ అదేవిధంగా నైట్రిక్ యాసిడ్స్తో రియాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్. సో జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ నైట్రిక్ యాసిడ్ HNO3 in presence of concentrated H2SO4 and it forms alkyl nitrate. సాధారణంగా మనం ఆల్కహాల్లను నత్రిక్ ఆమ్లంతో గాఢ H2SO4 సమక్షంలో కనుక చర్య జరిపించినట్లయితే మనకు ఆల్కైల్ నైట్రేట్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా H2SO4తో చర్య. జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 70 degrees centigrade temperature and it forms alkyl bisulfate సాల్ట్ని ఏర్పరచడం జరుగుతుంది. ఆల్కహాల్లను గాఢ H2SO4తో 70 degrees centigrade టెంపరేచర్ వద్ద చర్య జరిపించినప్పుడు ఆల్కైల్ బైసల్ఫేట్ అనే లవణ ఉత్పన్నంను ఏర్పరచడం జరుగుతుంది. దెన్ రియాక్షన్ విత్ PCC ఆక్సిడేషన్ రియాక్షన్. Generally the using of PCC pyridinium chlorochromate and it forms primary alcohols. అంటే PCCని ఉపయోగించినప్పుడు మనకు ప్రైమరీ ఆల్కహాల్ అనేటివి ఆల్డిహైడ్లుగా ఆక్సీకరణం చేయడం జరుగుతుంది. సో హియర్ ఎగ్జాంపుల్ CH3CH2OH ఇథైల్ ఆల్కహాల్ undergoes oxidation with PCC pyridinium chlorochromate and it forms acetaldehyde CH3C double bond OH. జనరల్లీ అంటే సాధారణంగా మనం PCCని ఉపయోగించినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ అనేటివి ఆల్డిహైడ్లుగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ద యూజింగ్ ఆఫ్ PCC ద ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ ఆక్సిడేషన్ ఇంటూ ఆల్డిహైడ్స్. అదేవిధంగా PCCని ఉపయోగించినప్పుడు సెకండరీ ఆల్కహాల్స్ అనేటివి మనకు కీటోన్లుగా ఆక్సీకరణం చేయడం జరుగుతుంది. హియర్ సెకండరీ ఆల్కహాల్స్ అండర్గోస్ ఆక్సిడేషన్ విత్ PCC and it forms ketones. The next పినకాల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్. పినకాల్ నుండి పినకలోన్ పునరమరిక చర్య. ద రియాక్షన్ ఆఫ్ పినకాల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్. ఇన్ దిస్ రియాక్షన్ పినకోల్ reacted with concentrated H2SO4 and it forms pinacalone. Pinacol undergoes reaction in presence of concentrated H2SO4 and it forms pinacalone. పినకాల్ను గాఢ H2SO4 సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు పినకలోన్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. అంటే ఆల్కహాల్ అనేది మనకి ఇక్కడ కీటోన్గా మారడం జరుగుతుంది. సో ఇక్కడ పినకాల్ ఫార్ములా మనకు CH3C CH3OH C CH3CH3OH 2,3 డైమిథైల్ బ్యూటేన్ 2,3 డైఓల్గా పేర్కొనడం జరుగుతుంది. ఇది పినకాల్. సో ఈ పినకాల్ నుండి మనకు పినకలోన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ చర్య విధానం కనుక చూసినట్లయితే మనము మెకానిజం కనుక చూసినట్లయితే పినకాల్ అనేది మనకు 1,2 గ్లైకాల్గా ఉండడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఇక్కడ గాఢ H2SO4 సమక్షంలో కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో మనకు పినకాల్లోని ఒక OHకు హైడ్రోజన్ అనేది లేదా ప్రోటాన్ను దానం చేసినప్పుడు మనకు H2Oను తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా తొలగించబడడం వల్ల మనకు కార్బోనియం అయాన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పక్క కార్బన్ పైన మిథైల్ గ్రూప్ అనేది కార్బోనియం అయాన్ పైకి 1,2 ఆల్కైల్ మార్పు వల్ల అధిక స్థిరత్వం గల కార్బోక్యాటయాన్ ఏర్పడడం జరుగుతుంది. ఇది చివరగా ప్రోటాన్ కోల్పోయి మనకు పినకలోన్ను ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా మనకి ఇది ఇక్కడ రియాక్షన్లో చూసినట్లయితే మనకు ఐఎమ్ టేకింగ్ పినకాల్. ఈ పినకాల్ అండర్గోస్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. In this concentrated H2SO4, one proton shifted to OH group and its loss of water molecule and it forms one intermediate product. In this intermediate product the carbon contain
positive charge, that is carbo, and it forms carbocation, and then next the CH3 shifted to carbonium cation, and it forms an intermediate product, and this intermediate product loss of one proton, and it's finally it forms pinacolone. ముందుగా మనకి ఇక్కడ పినకాల్ను గాఢ H2SO4తో చర్య జరిపించినప్పుడు H2SO4లోని ఒక హైడ్రోజన్ అనేది మనకు OH పైకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఫలితంగా అది నీటి అణువును కోల్పోయి మధ్యస్థ ఉత్పన్నంని ఏర్పరుస్తుంది. ఈ మధ్యస్థ ఉత్పన్నంలో కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడడం జరుగుతుంది, కార్బోకేటయాన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. తర్వాత మనకు CH3 అనేది ఆ కార్బన్ పైకి వచ్చి చేరడం వల్ల మనకు ఇంకొక మధ్యస్థ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ మధ్యస్థ ఉత్పన్నం నుండి మళ్ళీ మనకు ప్రోటాన్ అనేది కోల్పోయి మనకు చివరగా పినకలోన్ అనే ఉత్పన్నం ఏర్పడడం జరుగుతుంది. ఇది పినకాల్ నుండి పినకలోన్ పునరమరిక చర్య, ద పినకాల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. థ్యాంక్ యూ.